హలో వెల్కమ్ అందరికి వెల్కమ్ టు గ్రో విత్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్ డే 9. ఈరోజు మనం ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటో చూద్దాము. ఎస్జేఎఫ్ అండ్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఏంటో చూద్దాము. ఎస్జేఎఫ్ అంటే ఏంటంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఇది ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అల్గోరిథం అన్నమాట. అసలు ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి నేను మీకు ఇంత ముందు వీడియోస్లో చెప్పాను. అర్థం కాకపోతే ఒకసారి అవి చూడండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కనుక అసలు మన మెయిన్ గోల్ ఆఫ్ సిపియు షెడ్యూలింగ్ ఏంటి. మన మెయిన్ గోల్ ఆఫ్ సిపియు షెడ్యూలింగ్ ఏంటంటే మన సిపియుని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేయడం అండ్ వెయిటింగ్ టైం లేకుండా ఆ సిపియుని ఎప్పుడు బిజీగా ఉంచడం. అప్పుడే కదా మనకి మన సిపియు ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందని తెలిసేది. సో మన మెయిన్ గోల్ ఏంటంటే ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ సిపియు అండ్ రెడ్యూసింగ్ వెయిటింగ్ టైం. ఈరోజు మనం ఎస్జేఎఫ్ అండ్ రౌండ్ రాబిన్ ఈ టూ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అదే అల్గోరిథమ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రిమిటివ్ ఎస్జేఎఫ్. ప్రిమిటివ్ ఎస్జేఎఫ్ని మనం ఎస్ఆర్టిఎఫ్ అని కూడా అంటాం. ఎస్ఆర్టిఎఫ్ అంటే షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అంటే ఏంటంటే తక్కువ బర్స్ట్ టైం. తక్కువ బర్స్ట్. ప్రిమిటివ్ ఎస్జిఎఫ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ప్రిమిటివ్ ఎస్జిఎఫ్ అంటే అసలు ప్రిమిటివ్ అంటే ఏంటంటే స్టాప్ అవ్వడం వల్ల. స్టాప్ అవ్వడం అంటే ఏంటి, అసలు ఎస్జిఎఫ్ అంటే ఏంటంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, లేదంటే దీన్ని ఎస్ఆర్టిఎఫ్ అని కూడా అంటాం. ఎస్ఆర్టిఎఫ్ అంటే షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. అంటే దేనికైతే తక్కువ బస్ టైం, అంటే ఏ ప్రాసెస్కి అయితే తక్కువ బస్ టైం ఉంటుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాడు అనమాట. అంటే సిపియుకి ఏ ప్రాసెస్కి తక్కువ బస్ టైం ఉంటుందో అదే ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ అవుతుంది. ప్రిమిటివ్ నేచర్ అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక ప్రాసెస్ ఉంది, దాని బస్ టైం 7. ఈ లోపు ఇంకొక ప్రాసెస్ బస్ టైం 2తోనే వచ్చింది. అప్పుడు నా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవడం నేను వెంటనే ఆపేసి ఆ P2ని నేను ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. దీన్ని మనం ప్రిమిటివ్ అంటాం. ప్రిమిటివ్ అంటే స్టాప్ చేయడం. ఒక కండిషన్ ప్రకారం ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ని స్టాప్ చేసి ఇంకొక ప్రాసెస్కి ఛాన్స్ ఇవ్వడం. ఆ కండిషన్ ఎస్జేఎఫ్ అల్గోరిథంలో ఏంటంటే బస్ట్ టైం. దేనికి తక్కువ బస్ట్ టైం ఉంటే వాడే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మీకు సమ్ చెప్తే సమ్ బట్టి మీకు అర్థమైపోతుంది. ఎన్ని సమ్ములు ఇచ్చినా ఇదే మోడల్లో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను ఒక సింపుల్ సమ్ ఇచ్చాను. దీంట్లో ఏంటంటే 4 ప్రాసెసెస్ ఉన్నాయి మనకి, P1 P2 P3 P4. అరైవల్ టైం వచ్చేసి 0 1 2 3. ఫస్ట్ టైం వచ్చేసి 8 4 2. ఇదంతా మనకు తెలిసిందే. నేను మీకు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ డయాగ్రామ్ చెప్పా కదా, గుర్తు ఉంటుంది. ఇది రెడీ క్యూ, ఇది సిపియు. ఏ ప్రాసెస్ అయినా ఫస్ట్ 0th సెకండ్ దగ్గర ఇప్పుడు P1 అనేది రెడీ క్యూలో వచ్చింది. P1కి బస్ టైం 8 ఉంది. మిగతా ప్రాసెస్ల కన్నా ఎక్కువ ఉంది. కానీ మన సిపియుని మనం ఐడల్గా ఉంచకూడదు కదా. సిపియుని ఐడల్గా ఉంచకూడదు కాబట్టి మన దగ్గర ఏ ప్రాసెస్ లేదు కాబట్టి ఇంకా ఏ దారి లేక P1 ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయిపోతాడు. సో మరి మనం గన్ చార్ట్ గీసుకుంటే కనుక, కనీసం కలర్ మారుస్తాం. మనం గన్ చార్ట్ గీసుకుంటే కనుక ఒక గన్ చార్ట్ గీసుకుందాం. 0 1. P1 ఒక క్లాక్కి ఎగ్జిక్యూట్ అయ్యాడు. P1 రెడీ క్యూలో జీపీయూకి వెళ్ళాడు, ఒక క్లాక్కి ఎగ్జిక్యూట్ అయ్యాడు. ఇక్కడ చెరిపేద్దామండి. ఒక క్లాక్కి ఎగ్జిక్యూట్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. ఫస్ట్ క్లాక్ దగ్గర ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే P2 వచ్చేసాడు రెడీ క్యూలోకి. P2 వచ్చేసాడు, వాడి బస్ టైం ఎంత ఉంది, 4 ఉంది. మరి P1 బస్ టైం ఎంత ఉంది, ఇప్పుడు ఒక క్లాక్కి ఎగ్జిక్యూట్ అయ్యాడు కాబట్టి 7 ఉంది. 7 4లో ఏది తక్కువ, P2కి 4 ఉంది కాబట్టి P2 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు మన P1 ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం అయిపోయి మళ్ళీ వచ్చి రెడీ క్యూలో జాయిన్ అయిపోతాడు. P2 ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మన రెడీ క్యూలో ఎవడున్నాడు అయ్యా అంటే P2 ఉన్నాడు. సి రెడీ క్యూలో నుంచి సిపియులోకి P2 వచ్చాడు, వాడు ఒక క్లాక్కి ఎగ్జిక్యూట్ అవుతాడు. బాగుంది. నెక్స్ట్ సెకండ్ క్లాక్ టిక్ దగ్గర పరిస్థితి ఏంటి, సెకండ్ క్లాక్ టిక్ దగ్గర పరిస్థితి ఏంటంటే P2 ఒక క్లాక్ టిక్ ఎగ్జిక్యూట్ అయ్యాడు కాబట్టి వీడు బస్ టైం 3 అవుతుంది. నెక్స్ట్ P3 వస్తాడు. P3 బస్ టైం 2 ఉంది. అంటే P1 బస్ టైం P2 బస్ టైం కన్నా తక్కువ. సో నెక్స్ట్ ఈ P2 అనేవాడు వెనక్కి రెడీ క్యూలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెనక్కి రెడీ క్యూలోకి వెళ్ళిపోయి P3లోకి వచ్చిన రెడీ క్యూ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మన సిపియూలో ఎవడు ఉంటాడు, P3 ఉంటాడు. వాడు ఒక క్లాక్ టిక్ ఎగ్జిక్యూట్ అవుతాడు 3. అంటే ఇప్పుడు మన క్లాక్ టిక్ ఎగ్జిక్యూట్ అయ్యాక 1. నెక్స్ట్ థర్డ్ క్లాక్ దగ్గర P4 కూడా రెడీ క్యూలోకి వచ్చేస్తాడు. ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ క్లమ్జీ అయినట్టుంది, నేను కొంచెం నీట్గా గీస్తాను మళ్ళీ. ఆ, ఇప్పుడు రెడీ క్యూ, ఇది మన సిపియు. P3 ఉన్నాడు సిపియులో. P1 P2 రెడీ క్యూలోకి వచ్చేసాయి. మళ్ళీ అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, రెడీ క్యూలోనే వెయిట్ చేస్తున్నాయి. థర్డ్ క్లాక్ దగ్గర P4 వచ్చేసాడు. ఇప్పుడు P4కి ఒక క్లాక్ టిక్కే ఉంది, P3కి ఒక క్లాక్ టిక్కే ఉంది. నేను ఏ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఆర్డర్. ఎప్పుడైనా సరే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఇన్ రెడీ క్యూ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు రెడీ క్యూలో హైయెస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే రన్నింగ్ ప్రాసెస్ ఇన్ సిపియు రన్నింగ్ ప్రాసెస్ ఇన్ సిపియు. దాని నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే న్యూ ప్రాసెస్.
న్యూ ప్రాసెస్కి మనం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అన్నిటికీ ఒకటే టైం ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మనం ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఇప్పుడు P3 అనేది ఆల్రెడీ సిపియూలో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్. P4 అనేవాడు న్యూ ప్రాసెస్. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంది? సిపియూలో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది. అంటే P3కి హయ్యర్ ప్రయారిటీ. ఇప్పుడు P4 P3కి సేమ్ బస్ట్ టైం ఉన్నా మనం P3నే కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ రెడీ క్యూలో ఒక ప్రాసెస్ ఉంది, దాని బస్ టైం కూడా 1 ఉందనుకో, మనం ఫస్ట్ ఆల్రెడీ రెడీ క్యూలో ఉన్న ప్రాసెస్ని ఎంచుకోవాలి. ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. ఎక్కడైనా మనం కన్ఫ్యూజ్ అయితే ఈ ఆర్డర్ ప్రకారం చేసుకోవాలి. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి P3 P4లో ఆ రెండింటికి సేమ్ బస్ టైం ఉన్న P3 ఆల్రెడీ సిపియూలో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ కాబట్టి నెక్స్ట్ 1 సెకండ్ కూడా P3 ఎగ్జిక్యూట్ అవుతాడు. ఈ ప్రీమిటివ్లో గోల ఇదే. ప్రతి సెకండ్కి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికి తక్కువ బస్ టైం ఉంది, ఎవరికి తక్కువ బస్ టైం ఉంది, ఎవడు ఎగ్జిక్యూట్ అవుతాడు, ఎవరికి హయ్యర్ ప్రిఫరెన్స్, అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది ఎగ్జామ్లో ఒక 5 మార్క్స్కి లేదా 2 మార్క్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతూ ఉంటాం కాబట్టి. సరే, ఇప్పుడు మనం గన్ చాట్లోకి వచ్చేస్తే కనుక P3 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే P3 ప్రాసెస్ అయిపోయింది, ఇంక టర్మినేట్ అయిపోయింది. ఇంక మన చేతిలో ఎవడున్నాడు? P1 P2 P4 ఉన్నాడు. P1 P2 P4లో మనకి బస్ టైం ఎవరికి తక్కువ ఉంది? P4 తక్కువ ఉంది. ఎంత ఉంది? 1 క్లాక్ టిక్ ఉంది. సో నెక్స్ట్ 1 క్లాక్ టిక్ P4 ఎగ్జిక్యూట్ అయ్యి టర్మినేట్ అయిపోతాడు. సో నెక్స్ట్ క్లాక్ టిక్కి P4 ఎగ్జిక్యూట్ అవుతాడు. ఒక క్లాక్ టిక్ టర్మినేట్ అయిపోతాడు. ఓకే, సూపర్, అంతా బాగుంది. నెక్స్ట్ P1 P2లో బస్ టైం తక్కువ ఎవరికి ఉంది? P2కి ఉంది. P2కి బస్ టైం ఎంత ఉంది? 3 ఉంది. సో ఇంక వాడు P1తో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నెక్స్ట్ 3 సెకండ్స్ P2 ఎగ్జిక్యూట్ అయిపోతాడు. సో నెక్స్ట్ 3 సెకండ్స్ P2 ఎగ్జిక్యూట్ అయిపోతాడు. 5 నుంచి 8 దాకా. ఇక్కడ నేను ఇచ్చిన గన్ చార్ట్లో ఇక్కడ 7 అని ఉంది. ఇక్కడ 7 కాదు, 8 నుంచి 15 ఇది. ఓకేనా? నెక్స్ట్ P1 ఇంకా ఈ 3 క్లాక్ టిక్స్ అయిపోయాక P2 కూడా అయిపోతాడు. P2 కూడా అయిపోయాక P1 ఉన్నాడు. P1 కి బస్ టైం ఎంత ఉంది? ఇంక వాడు ఒక్కడే కదా మిగిలిపోయింది మన రెడీ క్యూలో. సో వాడు ఎంత బస్ టైం ఉంటే అంత ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇదంతా P1. 8 నుంచి 8 + 7 15. 8 + 7 15 కాబట్టి P1 కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాం. మనం కరెక్ట్ చేసామా లేదో చెక్ చేసుకోవాలంటే ఈ సమ్ ఆఫ్ బస్ టైమ్స్ చూడండి. సమ్ ఆఫ్ బస్ టైమ్స్ 8 + 4 + 2 + 1 15. ఇక్కడ మనం 0 నుంచి 15. సో సమ్ కరెక్ట్గానే వచ్చింది కాబట్టి మనం ఎక్కడ తప్పు చేయలేదని అనుకుంటున్నాం. నెక్స్ట్ గన్ చార్ట్ గీసేసాక మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. వెయిటింగ్ టైం, రెస్పాన్స్ టైం, టర్న్ అరౌండ్ టైం అవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. థియరిటికల్గా ఎలా చేయాలో చెప్పాను. ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని థియరిటికల్గా ఎలా చేయాలో చెప్పకుండా డైరెక్ట్గా ఫార్ములా వేసి చెప్పాను. కానీ మనం థియరిటికల్ వేలో గుర్తుపెట్టుకుంటేనే మంచిది ఫార్ములా వేలో కంటే. ఫార్ములా వేలో కూడా మంచిదే, మనకు ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ థియరిటికల్గా ఉంటే మనకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి P1 కంప్లీషన్ టైం ఎంత? 15. ఓకేనా? నెక్స్ట్ P2 కంప్లీషన్ టైం ఎంత? 8. P4 కంప్లీషన్ టైం ఎంత? 5. P3 కంప్లీషన్ ఎంత? 4. అదే మనం ఇక్కడ రాసాం. ఓకేనా? ఇక్కడ ఈ P2 కంప్లీషన్ టైం అనేది చిన్న ఎర్రర్ వచ్చింది ఈ పీడిఎఫ్ తయారు చేసేటప్పుడు. చూడండి, మీరు బ్లైండ్గా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఇదేంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 8. ఇది 8 - 1 7. ఇది 7 - 4 3. 7 - 4 3. టర్న్ టైం అంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. ఈ ఫార్ములా వేసుకుంటావు, టేబుల్ వేసేసుకుంటావు. యావరేజ్ వెయిటింగ్ టైం అంటే ఇవన్నీ సమ్ చేసి బై 4 వేస్తావు. ఇక్కడ 7 రాయాలి, ఇక్కడ 3 రాయాలి. అప్పుడు ఈ వాల్యూస్ కూడా కొద్దిగా చేంజ్ అవుతాయి. చూసుకోండి దాన్ని బట్టి. మన గంట చార్ట్ వేసేస్తే కనుక టేబుల్ వేయడం, ఈ ఫార్ములాలు వేయడం, ఇదంతా యావరేజ్ కూడా అంతా ఈజీ అయిపోతుంది. మన మెయిన్ ఏంటంటే గంట చార్ట్ కరెక్ట్గా గీయడం. గంట చార్ట్ కరెక్ట్గా గీసి ప్రాసెస్ అర్థం చేసుకొని ఏది ఫస్ట్ వస్తుంది, ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది తక్కువ బస్ టైం ఉంది చూసుకోవడం, టేబుల్ కరెక్ట్గా వేయడం. టేబుల్ వేసాక యావరేజ్ టీఏటీ, యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కుంటే ఇంకా ఈ SGF అనేది అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా ఒకసారి మళ్ళీ
వెనక్కి వెళ్ళి చూడండి. నేను కింద మీకు ఆల్రెడీ ఒక సమ్ ఇచ్చాను FAQs లో. ఆ సమ్ ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, నేను చూస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్కి వెళ్ళిపోతాం. రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఏంటంటే దీనికి ఒక క్వాంటమ్ టైం అని ఉంటుంది. పర్టికులర్ అమౌంట్ ఆఫ్ క్వాంటమ్ క్యూ వాల్యూ ఉంటుంది. అది వాడే క్వశ్చన్లో ఇస్తాడు, కన్ఫామ్గా ఇస్తాడు. నేను మీకు అర్థం కావడం కోసం ఈ సమ్లో నేను 2 అని తీసుకుంటున్నాను. వాడు ఎగ్జామ్లో 3 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఈ క్వాంటమ్ టైం ఏం చేస్తుందంటే ఇంకా నీకు ప్రాసెస్ బస్ట్ టైం, అరైవల్ టైం కాదు, బస్ట్ టైంతో ఏం సంబంధం ఉండదు. ఏం సంబంధం ఉండదు అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ కనుక సిపియూలో ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకో, ఇక్కడ క్వాంటమ్ టైం 2 కాబట్టి 2 క్లాక్ టిక్స్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? 2 క్లాక్ టిక్స్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 ఉంటే 3 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా వాడి ప్రాసెస్ అయినా అవ్వకపోయినా మిగలకపోయినా అసలు దేనికి సంబంధం లేదు. 2 క్లాక్ టిక్స్ అయిపోయాక సిపియూలో నుంచి వచ్చి వెంటనే రెడీ క్యూలో జాయిన్ అయిపోవాల్సిందే. అది రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్. ఈ థియరీ అంటే మీరు పీపీటీ డౌన్లోడ్ చేసాక చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. నేను సమ్ ఎలా చేయాలో చెప్తాను. ఒక చిన్న సమ్ P1, P2, P3 3 ప్రాసెస్లు ఉన్నాయి. 0, 1, 2 అరైవల్ టైం ఉంది. బస్ టైం 5, 4, 2 ఉంది. అంతా బాగానే ఉంది. క్వాంటమ్ వచ్చేసి టైం క్వాంటమ్ Q=2 ఇస్తాడు. వీడు కన్ఫామ్గా క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. క్వాంటమ్ టైం 2 ఇచ్చాడు. ఓకే, మనం సమ్ చేసేద్దాం. రెడీ క్యూ గీసుకోవడం, సిపియూ గీసుకోవడం. ఇది మీరు ఎగ్జామ్ పేపర్లో గీయాల్సిన అవసరం లేదు, ఎక్కడో రఫ్ పేపర్లో గీస్తే చాలు. ఎగ్జామ్లో మీరు గన్ చార్ట్ గీసి టేబుల్ గీసి కరెక్ట్ వాల్యూస్ వస్తే చాలు. ఓకేనా? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఒక రెడీ క్యూ గీసాం, ఒక సిపియూ గీసాం, అంతా బాగానే ఉంది. సో గంట చార్ట్ గీసుకుందాం. గంట చార్ట్. ఓకే. నెక్స్ట్ అరైవల్ టైం అంతా P1కి 0. అన్ని క్వశ్చన్స్లో 0, 1, 2 ఎందుకు ఇస్తున్నారు అరైవల్ టైం అంటే, నేను నా కన్వీనియన్స్ సమ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇస్తున్నా, కానీ క్వశ్చన్ పేపర్లో కొన్నిసార్లు అరైవల్ టైం ఇవ్వడు అంటే మీనింగ్ ఏంటంటే అన్ని 0th సెకండ్కే వచ్చేసాయని అర్థం. కొన్నిసార్లు 0, 2, 4, 6, 8 ఇలా ఇస్తుంటే ఎలా అయినా ఇస్తుంటాడు, జాగ్రత్తగా చూసుకొని చేయడమే. ఓకేనా? ఇప్పుడు 0th క్లాక్ టిక్లో బస్ టైం వచ్చేసి 5 ఉంది, క్వాంటమ్ వాల్యూ వచ్చేసి 2 ఉంది. ఓకే. ఇప్పుడు 0th క్లాక్ టిక్లో P1 ఉన్నాడు రెడీ క్యూలో. మన సిపియూ ఐడియల్గా ఉండకూడదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా సిపియూలోకి వెళ్ళిపోతాడు. రెడీ క్యూ నుంచి డైరెక్ట్గా సిపియూలోకి వెళ్ళిపోయి వాడు బస్ టైం 5 ఉంది, క్వాంటమ్ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. క్వాంటమ్ వాల్యూ 2 ఉందంటే వాడి బస్ టైంలో 5 క్లాక్ టిక్స్లో 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయ్యి 3 క్లాక్ టిక్స్ మిగులుతాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 0 నుంచి 2 క్లాక్ టిక్ దాకా P1 ఎగ్జిక్యూట్ అవుతాడు. వాడి దగ్గర ఇంకా ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. నెక్స్ట్ ఇంకా P1 వచ్చేసి మళ్ళీ మనకి వెంటనే రెడీ క్యూలో జాయిన్ అయిపోతాడు. ఇంకా వాడికి ఇంకా 3 క్లాక్ టిక్స్ మిగిలి ఉన్నాయి కదా, లేకపోతే నెక్స్ట్ వాటికంటే హయ్యర్ బస్ టైం ఉంది కదా, ఇంకా అసలు ఏం సంబంధం లేదు. 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయ్యాడా, రెడీ క్యూలో జాయిన్ అయిపోయాడా, అది P1. నెక్స్ట్ ఈ 2 క్లాక్ టిక్స్లో P2, P3 ఆల్రెడీ వచ్చేస్తాడు రెడీ క్యూలోకి, అంతే కదా. P2 వచ్చేసి ఫస్ట్ క్లాక్ టిక్కే వచ్చేస్తాడు, P3 వచ్చేసి నెక్స్ట్ సెకండ్ క్లాక్ టిక్ వచ్చేస్తాడు. ఇప్పుడు మన రెడీ క్యూలో P1, P2, P3 మూడు ఉన్నాయి. P1, P2, P3 మూడు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అసలు P1 అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఉన్న రెడీ క్యూలోనే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటాం కదా. సో P1, P2, P3లో ఇప్పుడు అన్న P3కి తక్కువ బస్ టైం ఉంది కదా, సో P3 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటారేమో. ఇది SJF కాదు, ఇది రౌండ్ రాబిన్ క్వాంటమ్ టైం చూసుకోవాలి. P2, P3లో ఎవడు ఫస్ట్ వచ్చాడు? P2 ఫస్ట్ వచ్చాడు. వాడి బస్ టైం ఎంత ఉంది? 4 ఉంది. 4లో 2 క్లాక్ టిక్స్ వాడు ఎగ్జిక్యూట్ అవుతాడు. అంటే 2 నుంచి 4th క్లాక్ టిక్ దాకా మన P2 ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. P2 ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఆ 2 క్లాక్ టిక్స్ అంటే 4th క్లాక్ టిక్కి మళ్ళీ P2 వచ్చేసి సిపియూలో నుంచి ఎగ్జిక్యూట్ అయిపోయి రెడీ క్యూలో వచ్చి జాయిన్ అవుతాడు. రెడీ క్యూలో వచ్చి జాయిన్ అయ్యాక నెక్స్ట్ ఇంకా P3 ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. P3 ఎన్ని క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అవుతాడు? క్వాంటమ్ టైం 2, దాని బస్ టైం కూడా 2 ఉంది కాబట్టి ఒక 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్ అయిపోతుంది. P3 అనేవాడు 4th క్లాక్ టిక్ నుంచి 6th క్లాక్ టిక్ దాకా ఎగ్జిక్యూట్ అయిపోతాడు, టర్మినేట్ అయిపోతాడు. నెక్స్ట్ P1, P2లో P1 ఫస్ట్ వచ్చి రెడీ క్యూలో జాయిన్ అయింది. P1 ఫస్ట్ వచ్చి రెడీ క్యూలో జాయిన్ అయింది కాబట్టి ఆ, ఆ, దాని బస్ట్ టైం 3 ఉన్న ఒక 2 క్లాక్ టిక్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాడు. 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక వాడు రిమైనింగ్ బస్ టైం 1 అవుతుంది. సో 6 నుంచి 8 దాకా P1 ఎగ్జిక్యూట్ అవుతాడు. P1 ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ ఇంకెవడున్నాడు? P2 ఉన్నాడు. P2 వాడు రిమైనింగ్ 2 క్లాక్ టిక్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాడు 8 నుంచి 10 దాకా. ఇంకా క్వాంటమ్ టైం 2 ఉన్నా వీడు P1 1 ఉందా, ఇప్పుడు మీరు 10 నుంచి 12 దాకా P1 ఎగ్జిక్యూట్ అవుతాడని రాయకూడదు. వాడి బస్ట్ టైం ఎంత ఉందో అంత క్వాంటమ్
క్వాంటమ్ టైం ఎక్కువ ఉన్నా వాడి బస్ టైం ఎంత ఉందో అది మాత్రమే తీసుకోవాలి. సో P1 ఆ రిమైనింగ్ 1 క్లాక్ టిక్ ఎగ్జిక్యూట్ అవుతాడు. సో 10th క్లాక్ టిక్ నుంచి 11th క్లాక్ టిక్ దాకా P1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతారు. సో ఇది మన ఫైనల్ గంట చార్ట్ అనమాట. మీకు ఆల్రెడీ దీని మీద ఐడియా ఉంటే వీడియో పాజ్ చేసి సమ్ మీరే సాల్వ్ చేసి గంట చార్ట్తో కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంక గంట చార్ట్ వచ్చిందంటే టేబుల్ వేయడం మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా. ఒకవేళ మీకు టేబుల్ వేయడంలో ఇంకా ఇబ్బంది ఉందంటే నేను మన ఫర్దర్ వెనకాల ప్రీవియస్ వీడియోస్ చాలా డీటెయిల్డ్గా లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. థియరిటికల్ పార్ట్ చూసుకొని టేబుల్ ఎలా వేయాలో నేర్చుకోండి. నెక్స్ట్ ఈ టేబుల్ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతే ఆల్రెడీ మీకు గంట చార్ట్ ఇక్కడ ప్రింట్ చేశాను నేను. ఇది ఎలా వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ P1 కంప్లీషన్ టైం అంతా 11, P2 కంప్లీషన్ టైం అంతా 10, P3 కంప్లీషన్ టైం అంతా 6. ఒకసారి కంప్లీషన్ టైం వస్తే మన గేమ్ అయిపోయినట్టే. టర్న్ అరౌండ్ టైం కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం 0, 1, 2 సబ్ట్రాక్ట్ చేస్తావు. టర్న్ అరౌండ్ టైం రాసుకుంటావు. టర్న్ అరౌండ్ టైం రాగానే వెయిటింగ్ టైం కనుక్కోవచ్చు. వెయిటింగ్ టైం ఏంటంటే టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం 652 వచ్చేస్తుంది. దాని నుంచి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కుంటావు. ఒక్కసారి నీ గంట చార్ట్ గీసేసావా గేమ్ అయిపోయింది, క్లోజ్. ఇంకా గన్ చార్ట్ గీసేస్తే కంప్లీషన్ టైం వచ్చేస్తే, కంప్లీషన్ టైం వస్తే టర్న్ అరౌండ్ టైం వచ్చేస్తుంది, టర్న్ అరౌండ్ టైం వచ్చేస్తే బస్ టైం కూడా వచ్చేస్తుంది. సో అంతే, అదే రౌండ్ రాబిన్. రౌండ్ రాబిన్లో మనకు కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. రౌండ్ రాబిన్లో కొన్ని డిఫెక్ట్స్ ఏంటి అంటే, ఇప్పుడు నీ క్వాంటమ్ టైం 1 ఉందనుకో, ప్రతి 1 సెకండ్కి ప్రాసెస్ స్విచ్ అవుతూనే ఉంటుంది. ఇలా ప్రతి సెకండ్కి ప్రాసెస్ స్విచ్ అవుతూ ఉంటే మన CPU ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అంతే కదా. ఒక పని మనం ఒక గంట చేసామనుకోండి, ఎంతో కొంత ఎఫిషియన్సీ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఒక ప్రాసెస్ చేసి, ఇంకొక 5 నిమిషాలు ఇంకో ప్రాసెస్ చేసి, ఇంకొక 5 నిమిషాలు అలా క్వాంటమ్ టైం తక్కువైపోతే కాంటెక్స్ట్ స్విచ్ అంటే మీనింగ్ ఏంటి? స్విచ్చింగ్ ఆఫ్ వన్ ప్రాసెస్ టు అదర్. మన కాంటెక్స్ట్ స్విచ్లు ఎక్కువ అయిపోతాయి. కాంటెక్స్ట్ స్విచ్లు ఎక్కువ అయిపోయాయంటే ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఒక స్టూడెంట్ ఎక్సర్సైజ్ ఇచ్చాను. స్టూడెంట్ ఎక్సర్సైజ్ ఏంటి? సార్ స్టూడెంట్ ఎక్సర్సైజ్ అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకులే కానీ, ప్రీమిటివ్ ఎఫ్జిఎఫ్లో ఈ సమ్ చేయండి, రౌండ్ రాబిన్లో ఈ సమ్ చేయండి. క్యూ వాల్యూ 3 ఇచ్చాను. సమ్ చేసి కుదిరితే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి, లేకపోతే చాట్ జీపీటీ ద్వారానో ఒకసారి ఆన్సర్ వెరిఫై చేసుకోండి. ఎవరో ఒకరు పెడతారని అనుకుంటున్నా కామెంట్ సెక్షన్లో. పెట్టకపోతే చాట్ జీపీటీ ద్వారా వెరిఫై చేసుకోండి. లేకపోతే నేనే హోంవర్క్ ప్రాబ్లమ్స్ లాగా ఇచ్చిన వాటన్నిటి కలిపి ఒక వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. ఈ ప్రిమిటివ్ షెడ్యూలింగ్, నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ అన్నీ అయిపోయాక ఆ వీడియోలో చూసేయండి. నెక్స్ట్ FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, లేదా ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్స్ తెలుగులో చెప్పాలంటే ఏంటంటే, వై ప్రిమిటివ్ SGF ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ SRTF. ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీ నాలెడ్జ్ పర్పస్ కోసమే ఎక్కడ అడగడు. బికాస్ ఇట్ సెలెక్ట్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద షార్టెస్ట్ రిమైనింగ్ టైం. షార్టెస్ట్ రిమైనింగ్ టైం అన్నా బస్ టైం అన్నా ఒకటే కాబట్టి, తక్కువ బస్ టైం దేనికి ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దాన్ని SRTF అని కూడా ఉంటాము. అది పక్కన పెట్టేస్తే SJF అనేది మనకి వెయిటింగ్ టైం తగ్గిస్తుంది. RR అనేది ఫెయిర్నెస్, అంటే ప్రతి ప్రాసెస్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్వాంటమ్ టైమ్ RR అనేది అలోకేట్ చేస్తుంది కాబట్టి RR ఎన్షూర్స్ ఫెయిర్నెస్ అని రాశాను. ఇది ఊరికే జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం. నెక్స్ట్ మన రౌండ్ రాబిన్లో క్వాంటమ్ టైం కనుక తక్కువ ఉంటే కాంటాక్ట్ స్విచెస్ ఎక్కువ అవుతాయని చెప్పా. అదే ఇప్పుడు క్వాంటమ్ టైం 100, 200 ఇలా ఉన్నాయనుకో, ఆటోమేటిక్గా రౌండ్ రాబిన్ అనేది మన FCFS లాగే అయిపోతుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అది ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు జనరల్గా మనకి ఈ ఎగ్జాంపులే చూసుకోండి. 542 ఉన్నాయి బస్ టైం. నా క్వాంటమ్ వాల్యూ 100 ఇచ్చాను. క్వాంటమ్ వాల్యూ 100 ఇస్తే P1 వస్తాడు. క్వాంటమ్ వాల్యూ 100 ఉన్నా వాడి బస్ టైం 5 ఉంది కాబట్టి 0 to 5 P1 ఎగ్జిక్యూట్ అవుతాడు గంట చార్ట్ గీసుకుంటే కనుక. నెక్స్ట్ P1 అయిపోగానే P2కి 4 క్లాక్ టిక్స్ ఉంది. 100లో 4 క్లాక్ టిక్స్, క్వాంటమ్ టైం 100 కాబట్టి వీడు 4 క్లాక్ టిక్స్ వీడే ఎగ్జిక్యూట్ అవుతాడు. నెక్స్ట్ P3 2 క్లాక్ టిక్స్ వాడే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ 5 + 4 9 రాయాలి, 4 రాయకండి. చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు. 9 + 2 11. సో 11 క్లాక్ టిక్స్ వీడే అవుతాడు. మన FCFS చేసినా ఇదే వస్తుంది మీకు అవుట్పుట్. కావాలంటే ఒకసారి మీరు వెరిఫై చేసి చూడండి. క్వాంటమ్ టైం ఎక్కువ ఉంటే FCFS అయిపోతుంది, క్వాంటమ్ టైం తక్కువ ఉంటే మనకి ఇన్ఎఫిషియంటే అవుతుంది. సో క్వాంటమ్ టైం కనుక 2, 3 ఇట్లా ఉంటే మనకి పక్క ఫెయిర్నెస్తో రౌండ్ రాబిన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో SJF అండ్ రౌండ్ రాబిన్ అల్గోరిథమ్స్ ఎలా చేస్తామో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోస్లో ప్రయారిటీ షెడ్యూలింగ్, MLFQ ఎలా చేయాలో డే 10లో తెలుసుకుందాం. అంతే, బాయ్ బాయ్.